మనం భగవంతుని దగ్గర నుండి ఆశించవలసినది ఏమిటి? ప్రతి వ్యక్తి అనుదినం ఈ 3 కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్చించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. ఆయాసం లేకుండా మరణం, దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం, ఈ మూడింటిని ప్రసాదించవలసిందిగా పార్వతీపతిని, ఆ పరమేశ్వరుని అర్థించాలి. మొదటిది, ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక మానసిక యాతన మన ఆధీనంలో లేదు కనుక ఆ సమయంలో అంటే అంతిమ దశలో ఎటువంటి యాతన పడకుండా భగవత్ స్మరణలో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం. రెండవది, బతుకు గడవలసిన తీరు ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు ఆదివ్యాధులు లేకుండా మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలని అందరి కోరిక. అదే దీనిలో ఉంది. మూడవది, అంతిమ లక్ష్యం జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తర్వాత జీవుని స్థితి ఏమిటి? చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతులు పాలవకుండా జన్మ పరంపరకు లోను కాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకోవాలి. ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుద్ధితో, సత్కర్మలతో, సద్భక్తితో సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహిత జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించే వారికి, ఆరాధించే వారికి ఈ 3 కోరికలు నెరవేరతాయనడంలో సందేహమే లేదు. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం.